రామానుజుడు తిరుపతి నిర్మాత అనమాట. తిరుమల ఆలయంలో క్రీస్తుశకం 12వ శతాబ్ది నాటికి అస్తవ్యస్తంగా ఉండి పరిస్థితులు చక్కదిద్దడానికి తిరుమలను సందర్శించి అక్కడ వాడుకలో ఉండిన వైశాఖన ఆగమన సంప్రదాయం రీతిని తగినట్లుగా ఆధ్యాత్మిక రాజ్యాంగం పిలుపునిచ్చిన ఒక నియమ నిబంధన పట్టికను రామానుజాచార్యులు రూపొందించారన్నమాట. అందుకనే తిరుమల ఆలయంలో 12వ శతాబ్దం నాటికి అస్తవ్యస్తంగా ఉండేది అనమాట అప్పుడు తిరుపతి. దానికి ఒక వాడుకలో ఉన్న వైశాఖన ఆగమ సంప్రదాయ రీతిని తగినట్లుగా ఆధ్యాత్మిక రాజ్యాంగంగా పిలువదగిన ఒక నియమ నిబంధనల పట్టికను రామానుజాచార్యులు రూపొందించారన్నమాట. ఆ టైంలో వెంకటము అంటే కొండల్లోని వెంకటేశ్వరుడు అందరి దైవమని, కుల, తెగ, జాతి, భాష, మతభేదాల భావం లేని రీతిలో మానవులందరూ ఆయన దర్శించుకోవడం, ఆరాధించుకోవడం, నైవేద్యం, ప్రసాదము, తీర్థము, గడకు సతగౌడు పొందే రీతిలో ఆలయ కార్యక్రమం నడవాలని రామానుజుడు నిర్ధారించి సమతా భావజాలానికి దాన్ని విశ్వవ్యాప్తి బీజం వేయడానికి తిరుమల ఆలయంలో జరిగిందన్నమాట. తిరుమల కొండలని పిలుస్తున్న కొండలు వెంకటేశ్వరమేనని, అక్కడ ఆయన మాత్రమే దైవస్థానం కలిగి ఉన్నాడని, ఇతర దేవతాలయాలు నిర్మించరాదని, ఆలయ కార్యక్రమం నిర్వహించేవారు తిరుమలలో నివాస గృహాలు నిర్మించుకోకూడదని, తిరుపతిలో ఏర్పరచబో అగ్రహారంలో నివసిస్తూ రోజు తిరుమల వెళ్ళి ఆలయ కార్యక్రమం నిర్వహించాలని రామానుజాచార్యులు నిర్ణయించారన్నమాట. రామానుజాచార్యులు ఈ విధంగా నిర్ణయించారన్నమాట అప్పట్లో. ఈ నిర్ణయానికి కొనసాగిగా నేటి తిరుపతిలో కపిలతీర్థం రోడ్డును ఆనుకుని ఉన్న కొత్తూరు అనే బోయకొట్టంగా పిలువబడిన కోట ఊరుకు 1/2 కిలోమీటర్ దూరంలో దక్షిణ దిశలో బహుశా ఒక సెలియేటి ఒడ్డున రామానుజుల కాలానికి చెందిన చిన్న స్థాయి పార్థసారథి గుడిని 4 వైపులా ఒక బ్రాహ్మణ అగ్రహాన్ని ఏర్పరిచారని, తిరుచుకనూరు అనబడే నేటి తిరుచునానూరు నుండి తిరుమల ఆలయంలో సేవలు చేయడానికి నిత్యము సుదూర దూరం ప్రయాణించి వస్తున్నందున వారి అగ్రహారం నివసించినట్లు చేయాలని రామానుజులు భావించడం జరిగింది. ఆ ఆలోచన కలిగిన దశలోనే తిరుపతిలోని పార్థసారథి గుడి ప్రక్కన చిదంబరం నుండి గోవిందరాజ ప్రతిమను తెచ్చి ప్రతిష్టాపన చేయగలిగితే అగ్రహారానికి ఒక పరిపూర్ణ హంగు ఏర్పడుతుందని రామానుజులు భావించారు. ఆ 2 విషయాలను నేటి తిరుపతి, దాని పరిసర విశాల ప్రాంతాలను నేటి నారాయణవనంను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న సామంత యాదవరాయలు గట్టి వేదవకు తెలియడంతో ఆయన 2 కార్యాలకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. కడకు ఫిబ్రవరి 24, 1130వ తేదీన గోవిందరాజ ప్రతిమ ప్రతిష్టాపన చేయడంతో పాటు తిరుపతి అగ్రహార నిర్మాణ కార్యక్రమాన్ని కూడా రామానుజులు ఆరంభించారు. తిరుపతి పేరు క్రీస్తుశకం 1234 నాటికి ఒక శాసనంలో తొలిసారిగా కనిపించింది. గోవిందరాజ ప్రతిమ ప్రతిష్టాపన జరిపి ఆ తర్వాత అగ్రహార నిర్మాణ ఆరంభ కార్యక్రమం రామానుజులు వారు జరిపినట్లు గోవిందరాజు నిత్యపూర్య కార్యక్రమం ఉచ్చరించబడు మంత్రపుష్పంలోని ఒక భాగం నందని మాటలు బట్టి తెలుస్తుంది. తిరుపతి గోవిందరాజు ప్రతిమ ప్రతిష్టాపన ఫల్గుణ పౌర్ణమి ఉత్తరాన నక్షత్రాన సోమవారం నాడు జరిగిందని మంత్రపుష్పం తెలుపుతుంది. రామానుజుల జీవిత కాలంలో ఫల్గుణ నెల పౌర్ణమి తిథి ఉత్తర నక్షత్రం సోమవారం రోజు ఆంగ్ల కాలమానంలో 1130 ఫిబ్రవరి 24తో సరిపోతుందని అంటారు. అంటే తిరుపతి నిర్మాణంతో పాటు గోవిందరాజాల నిర్మాణం ఈ తేదీన ప్రారంభమైందని స్పష్టమవుతుంది. రామానుజుల వారిని స్మరించుకునే రీతిలో 2020 ఫిబ్రవరి 24 తిరుపతి ఎమ్మెల్యే బోన కరుణాకర్ తిరుపతిలో ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం అందరికీ తెలిసిన విషయమే. అంటే తిరుపతి ఆంగ్ల కాలమానం ప్రకారం 1130 ఫిబ్రవరి 24న తిరుపతి ఏర్పడింది అన్నమాట. తిరుపతి అక్కడ రామానుజుల విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. అంటే రామానుజుడు తిరుపతి నిర్మాతగా మనం చెప్తాం. దీనికి సాక్ష్యాలు కూడా నేడు ఉన్నాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.